ప్రహ్లాదుడు నృసింహుని ఇలా వేడుకున్నాడు. ఇంతకుముందు నీవు వరాహరూపంతో తన తమ్ముడైన హిరణ్యాక్షుని చంపడం చేత మా తండ్రి నీతో విరోధించి రోషంతో సర్వలోకేశ్వరుడవైన నిన్ను గుర్తించలేక శత్రువులాగా నీ భక్తుడనైన నాకు అపకారం చేశాడు. ఈనాడతడు నీ శాంతించిన చూపుల చేత నిర్మలుడైనాడు. కాబట్టి పాపాలన్నీ తొలగి శుద్ధాత్మకుడు అయ్యేలా వరం వేడుకుంటున్నాను. ఈ వరం నాకు ఇవ్వు అని అడుగగా భక్తవత్సలుడైన శ్రీ నరసింహుడు ఇలా అన్నాడు. నిజ భక్తుండవు నాకు నిన్ను గనుటన్ నీ తండ్రి తిస్సప్త పూర్వజులంగూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీపజితానీక భవాంధకారులగు మద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా. నాకు అసలైన భక్తుడవు నీవు. నిన్ను కనడం వలన నీ తండ్రి 21 తరాల పూర్వీకులతో కలిసి పవిత్రుడై చక్కని గతిని పొందుతాడు. దైత్యోత్తమా, నా భక్తులు విజ్ఞానమనే దీపాలతో అనేక జన్మలలోని అంధకారాలను పోగొడతారు. వారు ఆనందించే చోట ఉన్న జనులు దుర్జనులైనప్పటికీ శుద్ధులే అవుతారు సుమా. ఇది నిజం. జై శ్రీకృష్ణ.